హలో గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఈరోజు ఈ వీడియోలో సూర్య త్రిష నటించిన వీరభద్రుడు ఒక తమిళ్ డబ్బింగ్ తెలుగు మూవీ. ఈ సినిమాకి ఆర్జే బాలాజీ మనోడు డైరెక్టర్ అనమాట. సో అండ్ సంగీతం సాయి అభ్యంకర్, పెద్దగా పరిచయం లేదు. సో ఓవరాల్గా తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్యకి గత 10 ఏళ్ళగా ఏంటో ఆ సినిమాలు ఏంటో మనోడు ఏంటో అన్నీ పిచ్చి సినిమాలు, సరైన సినిమా అయితే పడలేదనమాట. సో ఆ స్టోరీ ఏంటంటే, ఒక తండ్రి కూతురు ఒక ఆపరేషన్ కోసం తన గోల్డ్ నగలు తీసుకుని నాంపల్లి స్టేషన్లో ఎర్లీ మార్నింగ్ దిగేస్తారు. ఆ ఎర్లీ మార్నింగ్ దిగేసిన తర్వాత దొంగలు ఆ బంగారాన్ని కాల్చేస్తారు. మన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ బంగారం రికవరీ కంప్లైంట్ పెడితే అది కోర్టుకి వెళ్ళి కోర్టులో లాయర్లు అదంతా ఈ కోర్టు జడ్జి ఇదంతా దొంగలే. సో ఆ కోర్టు వ్యవస్థ ఎట్లా ఉంది, జడ్జి వ్యవస్థ ఎట్లా ఉంది, అందరూ ఒక నార్మల్ పీపుల్కి ఎట్లా న్యాయం చేస్తున్నారు, సూర్య వీరభద్రుడు ఎలా వచ్చాడు బయటికి అనేది ఈ సినిమా స్టోరీ అనమాట. ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో సూర్య మనకి నార్మల్ హ్యూమన్ కాదు, అతను ఒక గాడ్, వీరభద్రుడు అనమాట. సో ఆ వీరభద్రుడు వచ్చి వీళ్ళందరికీ ఏ విధంగా బుద్ధి చెప్పాడు, ఎట్లా చేశాడు అనేది ఇది ఒక స్టోరీ. సో ఇంకా స్క్రీన్ ప్లే ఎట్లా ఉందంటే, అంతకుముందు పాత రోజుల్లో అన్యాయం చేస్తే దేవుడు వస్తాడు అట్లా ఇట్లా సినిమాలు చాలా వచ్చాయి. బట్ కానీ ఈ సిచ్యువేషన్లో కూడా మన వాళ్ళు ఎందుకు అవుట్డేటెడ్ కథలు ఇలా ఒప్పుకోవటం, మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్లే సాగదీయటం, అది అయితే అసలు మరీ వెరీ బోరింగ్. హీరో ఎంట్రీ 40 minutes వరకు కూడా అయితే ఉండదు. అంతా ఈ కోర్టు అది ఇది ఏ చూపిస్తాడంతా ఏముండదు సినిమా. సో ఇది కరుపు కాదు, ఇది ఒక కంపు అనమాట. అండ్ ఒక్కసారి మీరు గమనించవచ్చు, ఏ సినిమా అయితే పెద్ద హీరో సినిమాలు కానీ హయ్యెస్ట్ హోప్తో వచ్చినాయో అవన్నీ కూడా బుక్ మై సినిమా రేటింగ్ ఇవ్వట్లేదు. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. రీసెంట్లీ వచ్చిన కొన్ని సినిమాలు ఉన్నాయి, పేర్లు వద్దు, ఒకసారి కావాలంటే మీరు వీరభద్రుడు కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. అన్ని సినిమాలకు రేటింగ్ వచ్చినా కూడా ఈ సినిమాలకు మాత్రం రేటింగ్ అనేది ఉండదు, అది ఒక ఇది. సో ఇంకా ఈ కోర్ట్ బ్యాక్గ్రౌండ్, కోర్టు సీన్లు, ఈ త్రిష సూర్య ఆ త్రిషాన్ని ఎందుకు పెట్టారో నాకైతే ఏం అర్థం కావట్లే. అదొక వరస్ట్ క్యారెక్టర్ అనమాట, అసలు ఏం బాగాలేదు. అది లాయర్ ఏంటో, మనవడు వీరభద్ర స్వామిగా రావటం ఏంటి, లాయర్ వేసిన ఇదంతా అసలు ఏం సినిమా రా బాబు.